నమస్కారం రైతు సోదరులందరికీ. ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఖర్చుతో ఎక్కువ దిగుబడి మా విత్తనం ఏంటో మనం తెలుసుకుందాం. ఆ విత్తనం వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాం రెడ్ హార్ట్ ప్లస్ 0728 మన సకటా వారి కంపెనీది. ఇక్కడ రైతులు కూడా వచ్చారు, మరి వాళ్ళు కూడా విజిట్ చేయడానికి ఇక్కడ వచ్చారు కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం రండి. నా పేరు చిలకల నాగేశ్వరరావు, మాది మల్లటపాలెం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ మాది. మేము ఇక్కడ మక్కపేట మిరపతోట చూడటానికి వచ్చాము. మిరపతోట అయితే బాగా కాసిందండి. మిరపతోట కూడా బాగా నల్లి కూడా లేదు, నల్లి కూడా అటాక్ కాలేదు. విత్తనం రెడ్ హార్ట్ ప్లస్ వెరైటీ అయితే బాగుంది. కాయ అయితే మచ్చగా లేదు, కాయ సన్నగా ఉంది, బాగుంది. కాయ కూడా చిక్కటి కాపు అండి. ఇది చూడండి ఎట్లుంది కాయ కూడా, దగ్గర కాపు. ఈల్డింగ్ అండి ఎకరానికి 30+ వచ్చిందండి. ఈజీగా అయితే 30+ అయితే వచ్చింది. ఈజీగా 33-34 అట్లా వచ్చింది. మిరపతోట అయితే నల్లి అటాక్ లేదు, గొబ్బ కూడా చాలా తక్కువ ఉంది. కాయ కూడా సన్నగా ఉందండి, బాగా సన్నం ఉంది. ఈ తేజ టైప్ లో ఉందండి బాగా. చూడండి కాయ సైజు కూడా బాగుందండి. 4 ఇంచుల దాకా ఉంది కాయ కూడా, ఉండడానికి సైజు ఉన్న కాడ. తోట అయితే బాగుందండి, రైతులందరూ వేసుకోవచ్చు అండి. మిగతా రైతులు కూడా. కాయ మచ్చ కూడా తక్కువ ఉంది. మరి గింజ శాతం కూడా కొద్దిగా బిరుగునే అనిపిస్తుంది. గింజ కూడా కాయ కూడా బిరుగుంది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెలగా లక్ష్మీనారాయణ, మాది నెలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాని. ఇప్పుడు ఇక్కడ మక్కపేట, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, మక్కపేట, జగ్గపేట మండలం, ఈ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో సాకేటా కంపెనీ వాళ్ళు రెడ్ హార్ట్ ప్లస్ 0728 అనే విత్తనం ప్రదర్శనకు చూడడం కోసం మేము నేలకొండపల్లి మండలం నుంచి వచ్చినాం. ఈ విత్తనం చూసినామండి. ఇది ఎక్కడైనా గింత వైరస్ కానీ తెగుళ్ళు కానీ లేదు, తాలుగాయ లేదు. కింద నుంచి పైదాకా కూడా ఒకటే కాపు ఉంది. పైన ఎలా ఉందో కాపు కింద కూడా అదే సైజులో ఉంది. మరి కాయ పొడవు కూడా 9 నుంచి 10 సెంటీమీటర్ల దాకా ఉంది. కాయలో విత్తనం కూడా బాగుంది. తాలుగాయ లేదు, అసలు ఎక్కడ చూసినా, చెట్టుకి ఎక్కడ చూసినా కూడా లేదు. కింద నుంచి పైదాకా కూడా బాగా కాపు కాసింది. ఇది ఈ విత్తనం రైతు సోదరులు పెట్టుకోవచ్చు. ఇలాంటి కొమ్మలు తిరుగుతున్నాయి, ఎలాంటి డోకా లేదు రైతులకి. మంచిగా ఈ విత్తనాన్ని ఆదరించవచ్చు. మనకి రైతులకి కావాల్సింది బాగా విరగ్గాయనే. ఎక్కడ దిగుబడి 25 నుంచి 30 పైన వస్తుంది దిగుబడి. ఇది మనకి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ టైంలో కూడా దీనికి నల్లి అంటుకోలేదు, ఏమి బాగుంది. నల్లి నుంచి తట్టుకుంది కొద్దిగా. చూడండి మీరు, పైదాకా కూడా మొత్తం ఇంకా పోతా ఉంది, ఇంత కాసి కూడా పోతా ఉంది, అంత కాయ అవుతుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది తోట. రైతులు ఎవరైనా సరే విత్తనం పెట్టుకోవచ్చు. రైతులు బాగుపడాలంటే ఇలాంటి విత్తనాలే పెట్టుకోవాలి. మనం ఈ సాకేటా రెడ్ హార్ట్ ప్లస్ 0728 అనే విత్తనాన్ని చాలా బాగుంది, మేము చూడడానికి వచ్చినాం. బాగుంది. ఇది హిందూపల్లి జిడుగు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ జిల్లా, వత్సాయ మండలం. ఎకరం 30 కానించి 40 వరకు వచ్చేట్టుకుంది. నల్లి కానీ గిల్లి కానీ లేదు, నెంబర్ 1 ఉంది. ఇన్ని విత్తనాల్లో వరకు ఒరిజినల్. ఇది పెట్టుకోవచ్చు రైతులందరూ కూడా. క్వాలిటీ నెంబర్ 1 ఉందన్న ఇప్పటికి కూడా. అసలుకి ఈ జనవరిలో కూడా నెలాఖరికి కూడా క్వాలిటీ నెంబర్ 1 ఒరిజినల్ ఉంది. ఇది ఏ విత్తనాల్లో కూడా ఇంత ఒరిజినల్ ఏడా తగల. నేను ఒక 6 ఎకరాలు ఇదే నెంబర్ 1 ఉంది. రెడ్ హార్ట్ బాగుంది. చెట్టు ఎదగటం గాని నల్లి గాని కింద నుంచి బాగా కాపు ఉంది. బాగా కింద నుంచి చక్కెర కాపు ఉంది, తాళ్ళు లేదు. మంచి గ్రోత్ కూడా ఇంత వైరస్ కూడా తట్టుకుంది. బాగుంది తోట. హైట్ కూడా బాగా పెరిగింది. మంచి క్వాలిటీ కూడా అనిపిస్తుంది. మంచిగా కలర్ బాగా. ఎవరైనా రైతులు వేసుకోవచ్చు. అన్న మీరు ఎన్ని ఎకరాల తోట వేసారన్న ఈ సంవత్సరం? మేము ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసాం అన్న. అంటే మీరు వేసిన వెరైటీ పేరు చెప్పకండి. మీరు వేసిన వెరైటీకు ఈ వెరైటీకు ఎలా ఉంది? ఈ వెరైటీ బాగుంది అన్న. ఈ వెరైటీ బాగుంది. అయితే ఇప్పుడు మన రైతు సోదరులు ఈ వెరైటీని చేసుకోవచ్చా? వేసుకోవచ్చు అన్న. అయితే దీంట్లో మీకు ప్రత్యేకంగా నచ్చింది ఏందో ఒకసారి చెప్తారు? మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కదా, మనం చాలా మంది రైతులు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఫీల్డ్ పెడుతున్నాం మనం. నాకు తెలిసి మేము పెట్టేది సరే, మనం యూట్యూబ్ ఛానల్ వచ్చింది ఫస్ట్ వీడియో చేస్తున్నాం మనం. సో మీకు నెమ్మదిగా ఏ విధంగా నచ్చిందో ఒకసారి మీరు మీ మాటలో చెప్పండి. తోటకి ఫస్ట్ వచ్చేసి మనకి క్వాలిటీ బాగుంది. మన క్వాలిటీ వచ్చేసి నల్లి ఒకటి లేదు, కాపు కింద నుంచి చెట్టు బాగా గుబురుగా వచ్చింది. కింద నుంచి ఒకటే కాపు బాగుంది. కాపు చెట్టు ఎదుగుదల బాగుంది, తాళ్ళు లేదు. తట్టుకుంటది బాబాయ్. వేసుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు.
ఈ వెరైటీ పేరు ఈ ఎలా ఉంది తోట వస్తాయి చెప్తారా మీరు? బాగానే ఉందండి. కాపు గీపు మొత్తం బాగానే ఉంది, కింద నుంచి పై దాకా పై కాపు కూడా ఉన్నది. ఎకరానికి 35 క్వింటాలు దిగుబడి. ఎక్కువ కానీ తగ్గే సూచనలు ఏం లేవు. వేసుకోవచ్చా రైతులు? వేసుకోవచ్చు అన్న ఫుల్గా. మీరు బోనేకల్ అంటున్నారు, బోనేకల్ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది మీకు? మాకు ఒక 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్ నుంచి వచ్చి ఇక్కడ మన ఫీల్డ్ చూడడానికి వచ్చారు. ఆ ఫీల్డ్ చూడటానికి వచ్చినాం. ఈ రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చా మరి? ఈ రైతు సోదరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా రైతులు వేసుకోవచ్చు. ఎకరం తలా ఎకరం 2 ఎకరాలు. అంటే అది మీరు ఏ ఇత్తనం వేసుకున్నారు అది చెప్పకండి. అది ఇది వాటి మీద ఇది బాగుందా? ఇది బాగుంది, వాటి మీద బాగుంది. మరి వచ్చే సంవత్సరం మీరు ఏమైనా వేసుకుంటారు విత్తనానికి? సరే అండి, ఇది మన సకాటా కంపెనీ వాళ్ళది, మన రెడ్ డాట్ ప్లస్ అండి. సో ఈ విత్తనానికి వచ్చేసి వెడల్పు అనేది ఎక్కువ వస్తది, కాయ తోట అనేది చెట్టు వెడల్పు వస్తది. కింద నుంచి గణపులు ఎక్కువ వస్తాయి అనమాట. ఒకటే మొక్క అండి ఇది, ఒకటే మొక్క, గణపులు అనేది ఎక్కువ వస్తది, సైడ్ బ్రాంచ్ అనేది ఎక్కువ వస్తది. స్టప్ మీద స్టప్ కాసుకుంటూ పైనకి వస్తది ఇట్లా అనమాట. ఆల్రెడీ ఒక కింద కాసింది ఒక 2 స్టెప్పులు, ఇది 3వ స్టెప్ అండి. ఇది 3వ స్టెప్. ఇంకా ఏంటంటే దీనికి మందు స్ప్రే చేసుకుంటే ఇంకా ఇగురు వస్తున్నట్టు కాస్తూనే ఉంటది. దీనికైతే నల్లి అనేది అటాక్ అవ్వదు. నల్లి అటాక్ వచ్చినా గానీ తట్టుకునే శక్తి ఉంటది దీని దగ్గర, ఈ విత్తనం దగ్గర. సో ఇది తెగులు తట్టుకుంటది, కాయ మచ్చ అనేది రానియదు. సో ఈ మన సకాటా కంపెనీ వారి రెడ్ డాట్ ప్లస్ అండి, అందరూ వేసుకోవాల్సిందిగా కన్నీడు. మాది కూడా 2 ఎకరాలు రెడ్ డాట్ ప్లస్ సకాటా కంపెనీ వారు వేశారు. మీరందరూ వేసుకుంటారు. దీని వైరస్ తెగులన్నింటిని తట్టుకుంటది కాబట్టి మంచి విత్తనం ఎన్నుకున్నప్పుడు రైతు మంచి విత్తనాన్ని ఎన్నుకుంటే దానివల్ల మంచి ఫలితాన్ని పొందుకుంటాడు. మరి క్వింటాళ్ళు ఎక్కువ దిగుబడి రావడం వల్ల, ఎక్కువగా కాపు దిగుబడి ఎక్కువ రావడం వల్ల కూడా రైతుకి ఎంతో మేలు జరిగిద్దని నా పేరు బాదిని నాగేశ్వరరావు అండి, మొక్కపేట. సకాటా రెడ్ డాట్ ప్లస్ 9 ఎకరాలు వేసినండి, బాగుంది. అమెజాన్ ఇచ్చిండు, నల్లి లేదు, వైరస్ లేదు, బాగుందండి, సూపర్గా ఉంది. దిగుబడి 30 క్వింటాల నుంచి పైన వచ్చిందండి, ఎకరానికి 30 క్వింటాలు వచ్చింది. క్వాలిటీ బాగుంది, ఏ తెగులు లేదండి, తాలుగా లేదు. కాయ అన్న ఒకటి నేను చెప్పేదినండి, ఇప్పుడు మీకు రమేష్ అన్న విత్తనం ఇచ్చారంటున్నారు కదా, సో మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు మీరు? మేము 120 ప్యాకెట్లు తీసుకొచ్చాం అండి. 120 ప్యాకెట్లు తీసుకొచ్చారు. సో ఎలా ఉంది మీకు? బాగుందండి రేట్. ఇంత ముందు ఇది కాకుండా వేరే వెరైటీ వేసారు కదా? వేరే వెరైటీ వేసినా కానీ ఇది బాగుందండి, వాటికంటే ఇది బాగుంది. ఇదే చైన్ లో వేసారు కదా మీరు? ఇదే చైన్ లో వేసారు. ఇదే చైన్ లో వేస్తే అది వాటికి దీనికి డిఫరెంట్ ఏమనిపించింది? డిఫరెన్స్ బాగుంది, తెగులు తక్కువనే, మంచి ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ బాగుంది తోట. అంటే మీరు ఏం చెప్పాలంటే అసలు వాటికి ఏం తగిలింది, దీనికి ఏం తగలేదు? వైరస్ తగిలింది, నల్లి తగిలింది, వీటికి 2 లేవు. అంటే ఇది తట్టుకునే శక్తి దీనికి ఉంది. అంటే మన సకాటా కంపెనీ వారది రెడ్ డాట్ ప్లస్ నల్లిని తట్టుకుంటుంది, వైరస్ ని తట్టుకుంటుంది. అంతే, తాళేమైనా ఉందండి? కింద నుంచి కూడా క్వాలిటీ ఉంది కాయ. ఫస్ట్ నుంచి రైతులు వేసుకోవచ్చు అండి, ఇది బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ధన్యవాదాలు. రెడ్ డాట్ ప్లస్ నల్లి తట్టుకుంది, కాయ సన్నం, దిగుబడి బాగా కాసింది. ఎకరానికి 25 నుంచి 30 పైనే, తగ్గదు. మన ఛానల్ వచ్చేసి మన రైతు రాజు అనే ఛానల్. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.